కానీ, నీ భార్య అయినా కానీ, లేకపోతే ఈ లోకంలో ఎవరైనా కానీ, ఇది ఎవరు బలవంతం కాదు. ఇది నీ మనస్ఫూర్తిగా నీకు దేవుడు ప్రేరేపించి తీసుకున్న బాప్తిస్మం. అంతేనా లేకపోతే ఎవరైనా బలవంతం ఉంది? లేదు సార్, బలవంతం అయితే ఈ బాప్తిస్మం ఇవ్వను. ఎందుకంటే బలవంతం చేసామనుకోండి అది కొద్ది దినాలు ఉంటుంది. అదే మనం సొంతంగా తీసుకున్నాం అనుకోండి, మన ఇష్టపరంగా తీసుకున్నాం అనుకో, జీవితాంతం నమ్మకంగా బతకగలదు. అందుకే మిమ్మల్ని అడుగుతుంది, ఎవరు బలవంతము లేదు. మరి ఈ రోజు నుంచి అన్నీ విడిచిపెడుతున్నావా? నీ తాగుడనే కానీ, ఈ లోకంలో అన్ని సమస్తము ఏదైతే అలవాట్లు ఉన్నా దేవునికి అయిష్టమైన అలవాట్లు అన్నీ విడిచిపెట్టగలుగుతావా? ఓకేనా? 4 పునాదుల మీద ఉండాలి. ఒకటి, ఏదైతే దేవుడు బోధ ఉందో ఆ బోధ మీద నిలకడగా ఉండాలి. రెండోది, ప్రార్థన చేసుకోవాలి. మూడోది, ప్రభువులో పాల్గొనాలి. సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఈ 4 ఖచ్చితంగా మీ జీవితంలో ఉండాలి. ఓకేనా? ఒకటి ఏంటండి, దేవుడు ఏ బోధ అయితే చెప్తున్న బోధలో నిలబడాలి. రెండోది ఏంటి, ప్రార్థన చేసుకోవాలి. మూడోది, రొట్టె విరుచుట అంటే ప్రభువులో ఖచ్చితంగా పాల్గొనేవాళ్ళు. నాలుగోది ఏంటంటే సహవాసం, అంటే సంఘాన్ని విడిచిపెట్టి ఏదో ఉందని మనం వెళ్ళిపోయేటట్టు మనం ఉండకూడదు. ఈ 4 మీరు నిలబడగలుగుతారా? ఎందుకు ఈ 4 అంటే, ఇల్లు కట్టాల 4 గోడలు 4 స్తంభాలు కాదు కాబట్టి మీ జీవితం ముందుకు సాగిపోవాలి. మీ 4 వాటి మీద నిలబడితేనే ఆ జీవితం ముందుకు సాగిపోవాలి. ఓకేనా? ఈ 4 నువ్వు ఉంటావని మరి తీర్మానం చేసుకున్నావు దేవుడి దగ్గర. ఇది నా దగ్గర అయితే కాదు, దేవుడి దగ్గర నువ్వు మాటిస్తున్నావు. ఓకేనా? మరి అన్నీ ఒప్పుకుంటావా? అన్నీ ఒప్పుకున్నట్టేనా? ఇంకేమైనా ఉన్నాయా? నజరేయుడైన యేసయ్య, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, మరి వందనాలు ప్రభా. ఇదిగో తన నోటితో ఒప్పుకొని తనకున్న అన్నిటినీ పాపలన్నిటిని విడిచిపెట్టి నువ్వు నిజరక్షడు అని లోకానికి వచ్చావని, తన కొరకు మరణించావని, మరలా తిరిగి లేచని విశ్వసించి మరి తనని బిడ్డగా మారటానికి ప్రభా ఎవరినైనా అభ్యంతరం కాకుండా తన ఆలోచనతోనే ప్రభా ఇదిగో మరి నేను ఈ బాప్తిసం తీసుకొని చుండగా పరలోకం నుంచి నేను ఇదిగో నేను నీ దేవతతో ఏ విధంగా తిన బిడ్డనైనా నేను తను నీ కొడుకు మీదకి వచ్చిందో అలాగే ప్రభా ఇదిగో బిడ్డ మీద కదా నాయన ఈ బాప్తిసం ఇస్తుండగా నాయన అయ్యా నీ పరలోకం నుంచి అభిషేకం బిడ్డ మీదకి విడుదల చేసి నూతన వ్యక్తిగా నీ బిడ్డను మీరు మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బిడ్డకి బాప్తిసం ఇస్తున్నాను తండ్రి. చెప్పను కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రార్థన